తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు 2026లో 1848 కస్టర్ల ద్వారా లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో ఇక్కడైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, పట్టణ ప్రముఖులతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరితోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మహానాడు నుండి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు, ఏ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ముందుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మహానాడు నుండి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు, ఏ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు, కార్యకర్తలకి ఎలా నడుచుకోవాలనేది ఒక ఆలోచనతో ముందు ప్రజలతోటి ఎలా మమేకమయ్యి ప్రజల్ని పార్టీకి అనుసంధానంగా ఉండాలి అనేది, అలాగే కార్యకర్తలందరినీ పార్టీతోటి బాధ్యతగా వ్యవహరించాలనే ఒకటి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమేమి చేస్తున్నామో అది తెలియజేయడానికి కూడా ఆ కార్యకర్తలు ఉండాలనే పరిస్థితి. అయితే ఇక్కడ మీరు పట్టణ అధ్యక్షులుగా రాంపండు గారు ఇక్కడ స్థానిక సమస్యలపై ఏ విధంగా స్పందిస్తున్నారు, అది భవిష్యత్ తరాలకు ఏ విధంగా సొల్యూషన్ చూపిస్తారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంకి వచ్చి ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మనకు విమానాశ్రయం రావాలని కోరుకుంటున్నాం. అది రావాలి. 100 పడకల ఆసుపత్రి వస్తే ఇంకా బాగుంటుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్య, అలాగే ఎయిర్ ఫీల్డ్ సైట్లో ఉంటున్న ప్రజలందరికీ కూడా గతంలో 2000లో మేము వాగ్దానం చేయడం జరిగింది. అలాగే మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్న ఒక 10 వాటికి సంబంధించి ఎయిర్ ఫీల్డ్ ల్యాండ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చే విధంగా ఈ మహానాడు సందర్భంగా మా అధినాయకుడికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. అలాగే సీనియర్ నాయకుడైనటువంటి జగన్నాథరాజు గారు, ఆయన ఆలోచనలో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటో తెలియజేయమంటాం. గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎంతో సమన్వయంతో ఒక పక్క తెలుగుదేశం పార్టీని నడిపిస్తూనే కూటమి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపించడంలో దిట్ట. అటు జనసేన పార్టీని కానీ, ఇటు భారతీయ జనతా పార్టీని సమన్వయం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆయన ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు అనుగుణంగా ఇక్కడ గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఉలవల బాబ్జీ గారు కానీ, పట్టణాధ్యక్షులు కానీ, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమక్షంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారో దానికి నిదర్శనమే తాడేపూడి నియోజకవర్గంలో ఇవాళ 11 క్లస్టర్లో వాటి పట్టణంలో కానీ, పెంటపాడు మండలం కానీ, రూరల్ మండలంలో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మహానాడు కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందంటారు ఇక్కడ? తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు ప్రత్యేకించే పార్టీ. ఎందుకంటే ఒక రిజర్వేషన్స్ కానీ ఏదైనా సరే మన ప్రీతమ నేత ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిందే. ఆస్తిలో సమాన హక్కు కానీ, ఏదైతే రాజకీయాల్లో రిజర్వేషన్స్లో 50% కానీ ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చింది ఇప్పుడు పెంపుదల అవుతుంది. అంతేకాకుండా పారిశ్రామికంగా ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు రావాలని ఇప్పుడు ఎంఎస్ఎంఈ లోన్లు కూడా మళ్ళీ ప్రత్యేకించి నిన్నటి రోజున ఎంతో ఎత్తున పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంఎస్ఎంఈ లోన్లోని స్వయం ఉపాధి పెంచుకొని ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల ద్వారా ఆర్థికంగా వాళ్ళు ఎంతో ఎదుగుదలకు అవ్వాలని చెప్పి ఆయన కోరుకున్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సీనియర్ కౌన్సిలర్గా మహిళలకి మరిన్ని అవకాశాలు కావాలి, అదే డ్వాక్రా కానీ, వివిధ రంగాలు కానీ. ఈ ప్రభుత్వంలో అలాంటి చర్యలు ఏమైనా చేశారా? ఏవే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు? తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళల పార్టీ. ఆర్థికంగా బలహీన వర్గాలకి, అలాగే మన ఆస్తిలో సమాన హక్కు కల్పించడానికి పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో డ్వాక్రా రుణాలు అని పెట్టింది ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళి డ్వాక్రా రుణాన్ని అసలు మహిళల్లోకి వెళ్ళింది డ్వాక్రా రుణాలు మన చంద్రబాబు నాయుడు గారి వల్లనే. డ్వాక్రా రుణాలు ఇచ్చి ఈరోజు ప్రతి మహిళ కూడా ఆర్థికంగా స్వావలంబన కలుగుతూ, ప్రతి మహిళ చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఏదో ఒక విధంగా తన కుటుంబాన్ని, తన బాధ్యతల్ని మర్చిపోకుండా, అలాగే తన వంతు
కుటుంబానికి చేతునిస్తూ ఈ రోజుని చిన్న చిన్న పరిశ్రమలతోటి కుట్టు అల్లికలు, అలాగే చిన్న చిన్న కిరాణా షాపులు, ప్రతి డ్వాక్రా మహిళ కూడా ఏదో ఒక వ్యాపార రంగంలో తన ముందంజ వెళ్తుంది. అలాగే భారీ పరిశ్రమల్లో కూడా మహిళలు ఈ రోజున ముందంజున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత, చంద్రబాబు నాయుడు ఘనతగా భావిస్తున్నాను. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుందంటారా, లేకపోతే గత ప్రభుత్వం యొక్క తాలూకా చిహ్నాలు కానీ అవి ఇక్కడ ఈ అభివృద్ధికి ఏమైనా దోహదం చేస్తున్నాయా, కుంటిపడుతుందంటారా, ఎలా ఉంది? ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2024లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా పెరిగింది. అది కంటిన్యూగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రామికులకి కర్షకులకి సమన్యాయం జరుగుతుందా, అభివృద్ధి అనేది ఉందా? నిర్మాణ రంగంలో ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు? శ్రామికులకి కార్మికులకి చక్కటి న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ ఇవాళ అడ్రస్ లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అడ్రస్ లేదు, రాజధాని లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఇప్పుడు మావిగన్ అనే పేరుతోటి ఈ రాజధానులు కావాలని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి పరిశ్రమలు అభివృద్ధి అంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిశ్రమల కోసం అపర్నిశలో కూడా చక్కగా యువనేత నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి, అలాగే జాతీయ నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో చక్కగా పరిశ్రమలు రావడం జరుగుతుంది. అలాగే ఈవేళ అమరావతి నిన్నగాక మొన్న 2 సంవత్సరాల లోపులోనే ఇవాళ ప్రతి ఎమ్మెల్యేకి కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే చెప్పుకోవాలి. అలాగే నారా లోకేష్ గారు చక్కటి పరిశ్రమలు తీసుకురావడంలో ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాగిన ప్రగతి ఏదైనా ఉంటే దాన్ని తెలియజేయండి. ఈ రెండు సంవత్సరాల కాల ప్రగతి. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు బీసీలనే ముందు నడిపించి ఆ రోజు స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా 33% మరి మహిళలకు కూడా కల్పించారంటే ఈరోజు కూడా మరి ఆ రోజు ఏదైతే 33% నెరవేర్చారో ఈరోజు కూడా 33% చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు. రాబోయే కాలంలో కూడా బీసీలకి న్యాయం చేస్తారని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ ఈ అవకాశం చిన్న పెద్దలకి నమస్కారం తెలియజేస్తుంది. ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఎస్సీ సప్లాన్ నిధులు ఇచ్చి, అలాగే సబ్సిడీ నిధులు ఇచ్చి చాలా ఉన్నతమైన ఎంఎస్ఎంఈ లోన్లు కూడా సహకరించడం జరిగింది 2019 సంవత్సరంలో. అలాగే ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో కూడా గత ప్రభుత్వము వైఎస్ ప్రభుత్వం చేసిన ఎస్సీల యొక్క నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఈ సంవత్సరం కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్లో కానీ ప్రత్యేకంగా సబ్సిడీలు ఇస్తూ వారిని ఉన్నతమైన శిఖరాలకి అందించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని ఈ మూలంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో ట్రావెల్ చేస్తున్నారు. మీ ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఏ విధమైనటువంటి తోడ్పాటును అందిస్తుంది? రానున్న కాలంలో ఎలాంటి తోడ్పాటు కోరుకుంటున్నారు? మన ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో మన ముస్లిం మైనార్టీలకి మంచి ప్రాధాన్యతనిచ్చారు. వాటిలో మసీద్లో మౌజన్ గారికి, ఇమాం గారికి వేతనాలు ఇవ్వడం కానీ, షాదీఖానాలు నిర్మించడం కానీ, పెళ్లి చేసుకున్న వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కానీ అన్నీ మన చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో చాలా
చాలా మంచిగా ప్రవేశపెట్టారు. ఇంకా మంచి పథకాలు ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు వినూత ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి రాబోయే కాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని మైనార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 8వ క్లస్టర్ తాడేపల్లిగూడెంకి చెందినటువంటి 8, 9 2 క్లస్టర్లకు సంబంధించినటువంటి సమాచారం. అలాగే రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి, ఇక్కడ మనం మాట్లాడినప్పుడు అన్ని కమ్యూనిటీస్ వారిని కలుపుకుంటూ వచ్చాం, అందరికీ కూడా సమన్యాయం చేస్తుంది అని వాళ్ళ యొక్క ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో ఈ కూటమి పాలన ఎలా ఉంటుందో చూడబోదాం. కెమెరామెన్ చిన్నాతో శ్రీనివాస్.